Hi, good evening viewers. Today my topic is integration. నేను ఇంటిగ్రేషన్ ఎందుకు చేయాలనుకుంటున్నాను అంటే ఫర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ దే ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ట్రబుల్స్ టువర్డ్స్ ద ఇంటిగ్రేషన్ అనే దానికి డెఫినెట్గా వెయిటేజ్ ఉండదు. వీళ్ళు సర్కిల్స్, పారాబోలా, హైపర్బోలా, ఎలిప్స్ చదివేసేసి ఇట్స్ ఎనఫ్ అనుకుంటున్నారు. సో ఇంటిగ్రేషన్ కనుక స్కోరింగ్ చేయకపోతే చాలా ప్రాబ్లం ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఇన్ ద సెన్స్ ఇంటిగ్రేషన్ ఫర్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ వస్తుంది. సో సపరేట్గా ఇంటిగ్రేషన్కి వెయిటేజ్ ఏంటంటే మీరు 7 మార్క్ క్వశ్చన్ అంటే ఎల్ఏక్యూ విల్ గెట్ ఇన్ దిస్ ఎల్ఏక్యూ లాంగ్ ఆన్సర్ 1 క్వశ్చన్ 7 మార్క్స్ ఒకటి వస్తుంది. తర్వాత విఎస్ఏక్యూ అంటే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, దట్ ఈస్ 2 మార్క్స్ వెరీ షార్ట్ ఆన్సర్, అది 2 మార్క్స్వి, ఇది 7 మార్క్స్. ఇది ఓన్లీ 1 విల్ గెట్, ఈ 2 మార్క్స్ 4 వస్తాయి. అంటే ఏంటి టోటల్లీ హౌ మెనీ మార్క్స్, దిస్ 4 2s are 8 మార్క్స్, దిస్ ఈజ్ 8, దిస్ ఈజ్ 7, టోటల్ వెయిటేజ్ 15 మార్క్స్ వెయిటేజ్. సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్. ఎల్ఏక్యూ 1 ఎల్ఏక్యూ విల్ గెట్, అండ్ వన్ మోర్ థింగ్, విఎస్ఏక్యూ అనే ఎన్ని వస్తాయి, 4 క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్. సో ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మనం పర్ఫెక్ట్గా ఇంపార్టెంట్ చేయగలిగితేనే మీరు బాగా స్కోర్ చేయాలనుకున్న వాళ్ళకు 2 మార్క్స్ ప్లస్ వస్తుంది, పాస్ కావాలి అనుకున్న వాళ్ళకు 7 మార్క్స్ అనేది అడ్వాంటేజ్ అవుతుంది బోత్. కాబట్టి మీరు 7 మార్క్స్ 2 మార్క్స్ దోస్ ఇంపార్టెంట్ ఏవైతే రిలేటెడ్ టు ద ఎగ్జామ్ అనే దానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో ప్రస్తుతం పార్ట్ 1లోగా ఇంటిగ్రేషన్ నేను ఇవ్వటం జరుగుతున్నది. దీంట్లో కొన్ని 2 మార్క్స్ ఐ విల్ గోయింగ్ టు కవర్. సో మెయిన్ ఇంటిగ్రేషన్ మీద మీరు May 2 ఆల్రెడీ యూ గాట్ డేట్ వచ్చేసింది, May 2 ఉంటుందని కొంత టైం దొరికింది మీకు. ఇప్పుడు మీరు ఆన్లైన్ క్లాసులు ట్రెండ్ నడుస్తున్నది కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ వీడియో కూడా మీకు డెఫినెట్గా ఫెచ్చింగ్ అవుతుంది. సో నేను బేసిక్ లెవెల్లో నుంచి మీకు దట్ రిలేటెడ్ టు ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ జాబితాలో మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇది చదువుకుంటే మీకు ఇంటర్మీడియట్ అనేది కొద్దిగా మీరు పాస్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది, రైట్? సో don't worry about the integration. Already told integration, before integration derivative of x is 1 kada. So we can take integration of 1 dx is x plus c. అంటే అండి ఇంటిగ్రేషన్ ఈజ్ ఇన్వర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్. డెరివేటివ్ ఆఫ్ x 1 అయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఈజ్ x. దానికి అంటే దీన్ని ఇంటిగ్రేట్ చేసి ఈ వాల్యూ వస్తుంది అనమాట. సో ఇంటిగ్రేషన్ ఈజ్ ద ఇన్వర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్. సో బేసికల్గా దీనికి రిలేటెడ్గా మీకు ఫార్ములాస్ చెప్పి నేను ఒక ప్రాబ్లమ్ని ఇస్తాను. దేర్ బై యూ గాట్ త్రూ దట్ యాక్చువల్గా ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ డిఎక్స్ ఏంటంటే ఫార్ములా ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1. దిస్ ఈజ్ ద ఫార్ములా. ఇది డిఫరెన్షియేషన్లోకి వచ్చేటప్పటికి n ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1. కమింగ్ టు ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ n ఈజ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ n ప్లస్ 1 బై n ప్లస్ 1, రైట్? సో దీన్ని బేస్ చేసుకొని చాలా బాగా క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకే, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 5 డిఎక్స్ అంటే ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 5 ప్లస్ 1 బై 5 ప్లస్ 1. దిస్ ఈజ్ అ బేసిక్ నాలెడ్జీ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 5 ప్లస్ 1 బై 5 ప్లస్ 1. ఓకే, n ప్లేస్లో 5 సబ్స్టిట్యూట్ చేసి 5 ప్లస్ 1 బై 5 ప్లస్ 1, దట్ ఈస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 6 బై 6. సో బేసికల్గా మీకు ఇంటిగ్రేషన్ మీద అవేర్నెస్ రావాలి అంటే దట్ ఈ యొక్క ఫార్ములా తెలిసి ఉండాలి. అట్ ద సేమ్ టైం మీకు 2 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఎలా అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఒక ప్రాబ్లం ఉంది, 2 మార్క్స్ క్వశ్చన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 4 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఇది ఒక ప్రాబ్లం. దిస్ ఈజ్ విచ్ ఈజ్ 2 మార్క్స్ క్వశ్చన్. ఇది ఏ ఫార్ములా బేస్ అయి ఉంది అంటే యాక్చువల్లీ జనరల్లీ ఇట్ టేక్ సపరేట్ 2 మార్క్స్ ఇలానే ఇస్తాడు. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ సపరేట్గా తీసుకోవాలి. వెనెవర్ కాన్స్టెంట్ టర్మ్ ఈస్ దేర్ అంటే వీ టేక్ సపరేట్లీ 4 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఎక్స్కి నేను చెప్పినట్టు ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఇంటిగ్రేషన్ ఉంది, 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే మీకు డెరివేటివ్లోకి వచ్చేటప్పటికి డెరివేటివ్ ఆఫ్ tan x, డెరివేటివ్ ఆఫ్
1/1 అంటే tan inverse x అంటే డెరివేటివ్ 1/1 plus x square. Integration of 1/1 plus x square is tan inverse x plus c. If you confident about these formulas అంటే ఇవి కనుక చదువుకుంటే మీకు ఈజీగా ఈ ప్రాబ్లం చేయొచ్చు. సో ఇక్కడ n వాల్యూ 1 కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ x to the power of n ఫార్ములా x to the power of n plus 1 by n plus 1 plus c. సో ఈ విధంగా x to the power of 1 x square, x to the power of 1 plus 1 అంటే x square by 1 plus 1 2. అంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే n plus 1 1 plus 1 by 1 plus 1 plus 4 into integral of 1 by 1 plus x square formula tan inverse x plus c. ఈ జస్ట్ ప్రాబ్లం ప్రొసీజర్ ఈ ఫార్ములాని బేస్ చేసుకుంటే ఈజీగా మీరు అటెంటివ్ చేయొచ్చు. దస్ ఇఫ్ యూ నో దస్ ఫార్ములాస్ అంటే ఈజీ టు ఈ ఫార్ములా బేస్తో వన్ మోర్ సమ్ ఐ విల్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. జస్ట్ డైరెక్ట్ ఫార్ములా మీకు కొన్ని ఫార్ములాస్ కనుక తెలిస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయొచ్చు. ఇది 1/1 plus x square ఇంటిగ్రేషన్ tan inverse x. ఇది ఇంటిగ్రల్ ఆఫ్ x to the power of n plus 1 by n plus 1. సేమ్ లైక్ డిఫరెన్షియేషన్ లాగానే సపరేట్ చేయొచ్చు. So coming to the next problem, I will give 2 marks only, that also. See here, integration of 1 by root 1 minus x square dx. ఇది కూడా 2 marks plus 2 by root of 1 plus x square dx. While seeing this problem, direct formulas only, right? 1 by root 1 minus x square ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ తెలిస్తే మీరు ఎప్పుడు రోజు నేను మార్నింగ్ ఫార్ములాస్ చదువు మోటివేషన్ ఎందుకు ఇది 2 మార్క్స్ వస్తాయి. జస్ట్ 2 మార్క్స్ అంటే నాట్ ఈజీ ఫర్ 75 మార్క్స్ స్కోర్ చేసేవాడు 73 తాగితే అరే 2 మార్క్స్ రాలేదని ఫీల్ అవుతారు. పాస్ 27 అయితే 25 వస్తే కనుక దే ఆర్ ఫీల్ అబౌట్ 75కి 27 పాస్. 25 మార్క్స్ వస్తే ఎంత ఫీల్ అవుతారు 2 మార్క్స్. ఇలాంటి క్వశ్చన్లో మీరు ఫార్ములాస్ తెలియడం వల్ల ఇట్ ఈస్ అడ్వాంటేజ్ ఫర్ యూ. సో యూ నో ద ఫార్ములా దిస్. వాట్ ఈస్ 2 బేస్డ్ ఫార్ములాస్ హియర్ గోయింగ్ టు. దిస్ ఈజ్ 1 by root 1 minus x square dx is equal to, this is sin inverse x plus c formula for first one. Second one, integration of 1 by root 1 plus x square formula. Directly if you know the formula, then you can easy to apply. మీకు ఫార్ములా తెలిస్తే చాలా ఈజీగా అప్లై చేయొచ్చు. సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి, ఈ రెండు ఫార్ములాస్ బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ ఆధారపడి. సో 1 by root 1 minus take separately we can write some few steps we can write. Formula also write the right part of the board, right part of your whatever you are writing the book, right? Plus 2 constant is there, you can take separately 1 by root 1 plus x square dx, right? 1 by root of 1 minus x square is sin inverse x, right? Directly integration of 1 by root 1 minus x square is sin inverse x plus 2 into integration of 1 by root 1 plus x square is sin h inverse x. That we can write sin h inverse x directly. ఇది ఎంత కష్టమైంది, చాలా ఈజీ. కానీ ఫార్ములా తెలియకపోతే ఇట్ ఈస్ అ డిఫికల్ట్, రైట్? అందుకే మీరు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ బెటర్ గో త్రూ ద ఫార్ములాస్. బేస్డ్ ఆన్ ఫార్ములాస్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ మీకు ఈజీ అయ్యే అవకాశం ఉంటుంది. సో యూ మస్ట్ రిమెంబర్ ద ఫార్ములాస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొన్ని డైరెక్ట్గా మీకు ఇస్తాడు, అప్పుడు మీరు చేయటానికి ఈజీగా ఉంటుంది. తర్వాత సేమ్ అదేవిధంగా మీకు ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఈ రెండు కదా, అట్లానే కొన్ని e to the power of x మీద. నౌ ఐఎమ్ టుడే వీడియో ఓన్లీ మీకు రిలేటెడ్ టు ది 2 మార్క్స్ క్వశ్చన్స్ ఓన్లీ ఐఎమ్ గోయింగ్. సో e to the power of x into tan x plus secant square x, దీనికి ఒక ఫార్ములా బేస్డ్ ఆన్ e to the power of x into tan x plus, ఇది పక్కా క్వశ్చన్, ఒకటి మాత్రం పక్కా వస్తుంది, e to the power of x into tan x.
So one formula, based on this formula, actually what I am going to explain you is the integration of e to the power of x into f of x plus f dash of x dx is equal to formula e to the power of x into f of x plus c. ఇది ఫార్ములా యూజ్ చేయాలి. అంటే వాట్ ఈస్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, దీని డెరివేటివ్ డాష్ ఇక్కడ ఉంటే దెన్ డైరెక్ట్లీ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ e to the power of x into f of x plus c. So here f of x is what? Tan x. F dash of x is secant square. If you differentiate this, we will get this. Tan x ని differentiate చేస్తే secant square వస్తుంది. కాబట్టి this formula e to the power of x into f of x plus c. So now directly we can write e to the power of x into tan x is considered as f of x, you can write, plus secant square x is considered as f dash of x. So the formula is e to the power of x into f of x, tan x plus c. That's all. Just you can identify, ఎగ్జామినర్కి వాడికి అర్థం కావాలి ఏంటి అనేది. ఫస్ట్ ఫార్ములా రాయండి, తర్వాత what we can going to mention. f of x is tan x, f dash of x is secant square x. That's enough. That's the formula is e to the power of x into f of x కాబట్టి according to tan x plus c. We'll get full marks for this. దీని మీదనే బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములా ఓన్లీ కొంత డిఫరెన్స్ అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిగా చేంజ్ ఏంటంటే e to the power of x ఇంటూ ఈ ప్రాబ్లంలో దానికి 1 ప్లస్ x log x by x ఇలా ఇస్తాడు. x log x by x అని ఇస్తే జస్ట్ ఈ ఫార్ములా ఈజ్ సేమ్ ఓన్లీ. వాట్ ఈస్ ద ఫార్ములా దట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ e to the whenever e to the power of x will come అంటే మీకు గుర్తుండాల్సింది e to the power of x into f of x plus f dash of x dx is equal to e to the power of x into f of x plus c. ఇది ఫార్ములా మీకు గుర్తుండిపోవాలి. whenever e to the power of x into some function is given అంటే directly e to the power of x into you can write, take separately 1 by x, 1 by x సపరేట్గా రాసుకోండి, x log x by x టేక్ సపరేట్లీ. ఇదంతా ఎల్సిఎం ఫార్మేట్లో ఉంది. తర్వాత ఇండివిజువల్గా మనం రాసుకుంటే 1 by x plus x log x by x, we can cancel x cancel, we'll get e to the power of x into 1 by x plus log x. log x అని ఫస్ట్గా రాసుకోండి, దిస్ ఈజ్ f of x అవుతుంది, 1 by x f dash of x అవుతుంది. దట్ వీ కెన్ మెన్షన్. దిస్ ఈజ్ f of x, దిస్ ఈజ్ f dash of x. అంటే f of x ఈజ్ log x ని డిఫరెన్షియేట్ చేస్తే 1 by x వచ్చింది. కాబట్టి ఈని ఫార్ములా e to the power of x into log x plus 2 marks. జస్ట్ అకార్డింగ్ టు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే e to the power of x into f of x plus f dash of x dx is equal to e to the power of x into f of x plus c. ఆ ఫార్ములా తెలిసిందంటే జస్ట్ ఇక్కడ కన్వర్ట్ చేసుకోవటాయి. దీన్ని 1 by x plus x log x by x, x క్యాన్సిల్ అయితే log x plus 1 by x. సో దట్ గైస్ దిస్ ఈస్ ద పార్ట్ 1. యూ గో త్రూ దట్. ఈ 2 మార్క్స్ని ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతూ ఉంటుంది. నేను చెప్పే పార్ట్ 1 పార్ట్ 2 ఏదైతే ఉందో యూ గో త్రూ దట్. మీకు అన్నప్రసన్న రోజున ఆవకాయ తినిపించలేం కదా, జస్ట్ గో త్రూ దిస్. ఇది ఏంటంటే నేను ఓవరాల్ మీద మీకు ఇచ్చినటువంటి జస్ట్ 2 మార్క్స్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ యువర్ మెయిన్ ఎగ్జామ్, రైట్? మెయిన్ ఎగ్జామ్ గురించి 2 మార్క్స్ ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా మీకు రిలవెంట్గా ఇవ్వగలుగుతుంది. ఇలానే మీకు మళ్ళీ ఇంకా వేరెవర్ ఇట్ ఈస్ యూస్ఫుల్ 2 మార్క్స్ అవి కూడా ఇస్తూ మీకు 7 మార్క్స్ను కూడా నేను కవర్ చేస్తాను ఇంటిగ్రేషన్లో. దట్ మీరు కనుక కూల్గా వెళ్తే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో మీరు ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ కూడా నేను మళ్ళీ సెషన్లో ఇస్తాను, అవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x log x, ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x minus cos x, ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x sin x, ఇవన్నీ కూడా ఫార్ములాస్కి నేను ఒక వ్యూ మీకు యూట్యూబ్లో నేను పెడతాను. యూ కెన్ ప్రాక్టీస్ ఇట్, దేర్ బై యూ గాట్ సబ్జెక్ట్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ examination. Bye. Thank you.